హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సడన్గా వర్షాలు మొదలై ఎండల తీవ్రత తగ్గింది. ఈ రోజంతా చల్లని వాతావరణం కొనసాగనుంది. ఇప్పటికే రుతుపవనాలు భారతదేశం చుట్టూ సముద్రంలో విస్తరించాయి. మరో 2-3 రోజుల్లో తీర ప్రాంతాలను తాకే అవకాశాలున్నాయి. అంటే జూన్ ఆరంభంలో ఎండల తీవ్రత తగ్గి వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కానీ అంతకంటే ముందే తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించాయి. నిన్న నుండి జోరు వానలు కురుస్తున్నాయి. రోహిణి కార్తెవేళ ఎండలు మండిపోతాయని అనుకుంటుంటే వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారింది. చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. అందువల్లే రుతుపవనాల కంటే ముందే వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నేడు కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కురిసినట్లే రేపు కూడా వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది. ముఖ్యంగా బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. కాబట్టి ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద అస్సలు నిలబడకండి. వర్షం సమయంలో చెట్లు ఎక్కువగా ఉండే రోడ్లపై ప్రయాణం కూడా ప్రమాదకరమే అని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో వాతావరణం చల్లబడినా ఇది తాత్కాలికమైన ఊరటే. మళ్లీ ఎండలు జోరందుకుంటాయని ఏపీఎస్డిఎంఏ హెచ్చరించింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని ఏపీఎస్డిఎంఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశమైతే ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే ఉంటుందని అంచనా అయితే ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. తెలంగాణలో కూడా ఇవాళ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించింది వాతావరణ విభాగం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాజధాని హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని, జూన్ 2 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.